పేదల ఆకలి తీర్చేందుకు సన్నబియ్యాన్ని తమ ప్రభుత్వం పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చెప్పారు. ఇక సన్నబియ్యం పంపిణీ పథకాన్ని తమ ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని తెలియజేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రేషన్ లబ్ధిదారులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగుని నింపుతున్నాయని ఎమ్మెల్యే తెలియజేశారు. పంపిణీ వ్యవస్థను తమ ప్రభుత్వం మెరుగుపరచడమే కాకుండా నాణ్యమైనటువంటి బియ్యాన్ని అందిస్తున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కలేని విధంగా సన్నబియ్యం ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్లు పెంచింది. ఇలా అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాల జీవితాలు కూడా వీళ్ళందరూ కూడా అందరు సమంగా తినే రైస్ కూడా వీళ్ళందరికీ క్వాలిటీగా ఉంది. కాబట్టి ఇక్కడ మేము అందరం వచ్చి ఇలా సహపంక్తి భోజనం చేస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి, తర్వాత మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, ఎంపీ రఘువీర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్త కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంతమంది స్కీమ్ ఇది, ఇంతమంది ప్రోగ్రామ్ ఇది. ఈ గతంలో పీడిఎస్ బియ్యం అమ్మితే అందరూ రీసైక్లింగ్ చేసి అందరూ దళాలు అమ్ముకునేది. కానీ ప్రతి ఒక్కరు పేదవాడు కూడా కడుపు నిండా భోజనం చేస్తుంది. కాబట్టి అందరూ